ఆయన రింగ్ టోన్ చూడు ఎలా పెట్టుకున్నాడు. కానీ సర్వే మొత్తం ఖతర్నాక్ చేస్తాడు ఇతను. నా కంపెనీలో పనిచేస్తున్నాడు కదా, చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. రైతులు చాలామంది నా కోసం కంటే అతను మాట్లాడిన మాటల కోసం వీడియోలు చేస్తారంట. కర్తాల ఏరియాలో జంగయ్య అనే ఒక ఫార్మర్ అతను ఫాలో అయ్యి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. పోయినాం, సర్వే చేసినాం, ఒక పాయింట్ ఇచ్చాము, సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళ బావగారికి బొమ్మర్దో పర్వతాలు అనే వ్యక్తికి చేశాము, అతనిది మంచి సక్సెస్ అయింది. అంటే మేము సరదాగా వర్క్ని ఎంజాయ్ చేస్తాము. వర్క్ చేస్తున్నట్టు కాకుండా రైతుకి సక్సెస్ చేయాలి. అతని భూమిలో వాటర్ లేదంటే ఎవరికైనా కోపమే, ఎందుకంటే రైతులకి కావాల్సింది నీరు. ఆ నీటి అన్వేషణ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి నేను డిఆర్డిఏ జియాలజిస్ట్, అలాగే రిజిస్టర్డ్ హైడ్రో జియాలజిస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. అందువల్ల చాలా వరకు ఎక్కువ సౌండింగ్లు చేసేందుకు ప్రయత్నం చేస్తాను. రైతులకి సక్సెస్ ఇవ్వాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం, అంతే తప్ప ఎవరికి ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటే, ఎందుకంటే మనం పని మాత్రమే చేస్తాము. రిజల్ట్ అనేది 100% సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తాం, కానీ నెగిటివ్ రిజల్ట్ రావాలని మాత్రం ఎవరు ఆలోచించరు. కాబట్టి ఒక్కోసారి రైతులకి నా వల్ల ఒకసారి ఫెయిల్ అయ్యి కూడా ఉండొచ్చు. అలాంటి రైతులు క్షమించండి. అవకాశం దొరికినప్పుడు మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు సహాయం చేస్తేందుకు ఎల్లవేళలా ముందుంటా. మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఒక్కసారి తమ్ముడు టెక్నికల్ అసిస్టెంట్ మా కంపెనీలో మిస్టర్ అనిల్ చెప్తామే ఏం చేద్దాం రైతులకి. మీరు ఇచ్చే సందేశం ఏంటి భూగర్భ జల విషయాలు? నేను ఇచ్చే సందేశం ఒకటే అన్న, ఏం లేదు, సైన్స్ వైపు అడుగులేయాలి. రైతుల ఎవరైనా సైన్స్ వైపు అడుగులేయాలి. సరే, కొబ్బరికాయ అనేది చూసుకోవచ్చు, కానీ అది ఒక కొబ్బరికాయ ఒక దగ్గర సక్సెస్ అయితే 10 మందికి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నీకు ఈడొక్కడు మేలు పడితే అవతల నువ్వేమైనా ప్రయోగాలు చేసినావు కొబ్బరికాయతో కావచ్చు, డౌజింగ్ మెథడ్స్ మీ ఊళ్ళో చేసిరా? అంతేనా? అంత లూజి మాపోయింది మనది. సర్వ తప్పారు అన్ని పోయినాయి పర్వాలేదు. కాదా మీరు రోజు నాతో సర్వే చేస్తున్నావు, మరి అన్న ఒకసారి రా సర్వేకి మా లైన్లో చేయని అంటలేదు ఎందుకు? అప్పుడు నువ్వు బిజీ ఉన్నావు అంటే నీ మీద నీకు నమ్మకం లేదా, లేక నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం. రోజు తిరుగుతున్నాడు మళ్ళీ నాతోనే, కానీ సర్వే చేస్తాను రా అన్న ఒకసారి టైం ఏమన్నా అది. అంటే మనం ఎవరైతే మనతోని పని చేస్తామో వాళ్ళతో పని చేయించుకోం. చాలా వరకు అన్న ఒక సార్ దగ్గర పని చేసినాం, ఆ రోజు ఆ సార్ని తీసుకెళ్ళి చేయిస్తే అయిపోవన్నా. ఎంతోమందికి బోరు చేయించా, అది చేయించా, ఇది చేయించా అంటాం. సో ఆ విధంగా మీరు కూడా ఏదైనా అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశం అది ఏదైనా సరే దానికి సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు ఉపయోగపడే విధంగా చేయండి. తర్వాత మీ తర్వాత